నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర ధైర్య సాహసాలు స్ఫూర్తిదాయకం. ఉమేష్ చంద్ర 25వ వర్ధంతి సందర్భంగా పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో పలువురి ఘన నివాళులు. వరద ముంపు నుండి తేరుకుంటున్న గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్. ఎస్ ఛానల్ కథనంతో స్పందించిన మంత్రులు, అధికారులు. మున్సిపల్ స్కూల్లోనే ఆశ్రయం పొందుతున్న బాలికలు. తెనాలిలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకల ముగింపు సంబరాలు. కృష్ణుని ప్రతిమ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. దివంగత ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేష్ చంద్ర జీవితం నేటి యువతరానికి ఎంతో ఆదర్శమని డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. ఉమేష్ చంద్ర వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. దివంగత ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేష్ చంద్ర 25వ వర్ధంతిని బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. సబ్ డివిజన్ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో చెంచుపేటలో జరిగిన కార్యక్రమంలో ఉమేష్ చంద్ర కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డీఎస్పీ బి జనార్దన్ రావు సహా పలువురు పోలీస్ అధికారులు, ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారిగా ఉమేష్ చంద్ర సేవలను పలువురు గుర్తు చేసుకున్నారు. యువతరం ఆయన ధైర్య సాహసాలు, విధి నిర్వహణలో ఆయన చూపిన అంకిత భావాలను స్ఫూర్తిగా తీసుకోవాలని వారు పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉమేష్ చంద్ర చూపిన అంకిత భావం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని వారు చెప్పారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అసాంఘిక శక్తులపై ఉమేష్ చంద్ర ఉక్కుపాదం మోపారని గుర్తు చేసుకున్నారు. అటువంటి నిజాయితీ కలిగిన అధికారిని కోల్పోవటం బాధాకరమని వారు పేర్కొన్నారు. తెనాలి 3 టౌన్ పోలీసుల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో పట్టణ సిఐలు ఎస్ రమేష్ బాబు, మల్లికార్జునరావు, బెల్లం శ్రీనివాసరావు, ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు చదలవాడ ఉమేష్ చంద్ర ఐపీఎస్ వర్ధంతి సందర్భంగా తెనాలి సబ్ డివిజన్ పోలీసు వారి తరఫున ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, పోలీస్ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. ఉమేష్ చంద్ర గారు అమృతూరు మండలం పెదపూడిలో 1966లో జన్మించారు. 1991లో ఆయన ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు. ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత ఆయన నక్సల్స్ ఏరియా, తెలంగాణ నక్సల్స్ ఏరియా వరంగల్లో పనిచేశారు. ఫ్యాక్షన్ ఏరియా అయిన కడప జిల్లాలో పులివెందుల్లో పనిచేశారు. మళ్ళా ఎస్పీగా నక్సల్స్కి వ్యతిరేకంగా నక్సల్స్ అణిచివేయడంలో ఆయన చేసిన పోరాటం సత్ఫలితాలు ఇచ్చింది. ఇది నక్సల్స్ కంటకింపయి ఆయన్ని మన హైదరాబాద్ సంజీవ్ రెడ్డి నగర్లో వెపన్ లేకుండా ఉన్నప్పుడు ఆయన్ని, డ్రైవర్ని, గన్మ్యాన్ను హతమార్చడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన్ని స్మరించుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆయన ప్రతి సంవత్సరం మేము తెనాలిలో వారి బంధువులు, మిత్రులు ఏర్పాటు చేసిన ఈయన విగ్రహం వద్ద నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఉమేష్ చంద్ర గారి గురించి చెప్పాలంటే సర్వ విదితం. వారు ఒక సింహం. ఆ సింహం ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉండేటువంటి వ్యక్తి. మరి మన ప్రాంతంలో ఆయన జన్మించి ఒక ఐపీఎస్గా ఎంపికయ్యి మరి రౌడీలు, గోండాల గుండెల్ని గడగడలాడించినటువంటి ఒక ధైర్యశాలి. అటువంటి ఉమేష్ చంద్ర గారు కిరాతకంగా వారు హైదరాబాదులో హత్యగావించబడ్డారు. మరి వారు కానీ ఉండి ఉన్నట్లయితే సమాజానికి ఇంకా ఎంతో మేలు జరిగి ఉండేది. అటువంటి ఒక గొప్ప వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది పోలీసు శాఖకి ఎంతో గౌరవం. మరి ఆయన సహచర సిబ్బందిని కూడా ఎంతో ప్రేమపూర్వకంగా చూసేటువంటి వ్యక్తి ఆయన. మరి ఈ రోజున అటువంటి ఉమేష్ చంద్ర గారు మన మధ్యన లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన యొక్క స్ఫూర్తిని పోలీస్ శాఖ అందరూ కూడా వారి యొక్క ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలని. అని చెప్పారు. అంటే ఆయన సినిమా తెలియజేసుకోవాలి. అదే సార్ కూడా ఢిల్లీగా బ్యాక్ చూసుకోవాలి. నేను
రాష్ట్రంలో కార్యక్రమం మన డీజీ సర్వీస్ ఉత్తరాలు జరిగింది. కాబట్టి ఈ రోజు సహాయం పొందినట్టయితే ఇంకా మంచిగా కూడా చేస్తూ అందరికీ డిపార్ట్మెంట్ జరిగే అవకాశం లేదు. అది వ్యాపారం ప్రోత్సాహపడుతూ దాని వల్ల నివాళులు కల్పిస్తూ ముగిస్తున్నారు. భారీ వర్షాలకు నీట మునిగిన గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్ వరద ముంపు నుండి నెమ్మదిగా తేరుకుంటోంది. ఇటీవల ఆర్ఆర్ నగర్లోని గిరిజన బాలికల స్కూల్ కమ్ హాస్టల్ను వర్షపు నీరు భారీగా ముంచెత్తడంతో విద్యార్థినీలు తీవ్ర భయాందోళనకు గురవగా వారి ఇబ్బందులను ఎస్ ఛానల్ వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటూ ఉండగా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపిచంద్ అందిస్తారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముంపుకు గురైన ఆర్ఆర్ నగర్లో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కమ్ హాస్టల్ మొత్తంగా కూడా ఇటు వరద ముంపు నుంచి కూడా తేరుకుంటా ఉంది. దాదాపు 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల ఆర్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఈ బాలికల హాస్టల్ కమ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో మొత్తంగా కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చదువుకుంటున్న దాదాపు వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు బాలికలు ముఖ్యంగా 5 నుంచి కూడా 10వ తరగతి వరకు ఇక్కడ బాలికలు 120 మందికి పైగా బాలికలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. ఒక్కసారిగా వచ్చిన భారీ వర్షానికి ఈ ప్రాంగణం మొత్తం కానివ్వండి, అట్లాగే తరగతి గదులు మొత్తంగా కూడా నీట మునిగిపోయిన నేపథ్యంలో కూడా ఈ పిల్లలందరినీ కూడా పక్కనే ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్కి తరలించి అక్కడ షెల్టర్ అనేది కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఆ రోజు నీట మునిగిన హాస్టల్ మొత్తం పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. పిల్లల పుస్తకాలతో సహా, బ్యాగులతో సహా వస్తు సామాగ్రి మొత్తంగా కూడా పూర్తిగా తడిచిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉందంటూ కూడా ఆ రోజు ఎస్ ఛానల్ ద్వారా కూడా ప్రత్యేకంగా అయితే కథనం అయితే ప్రసారం చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ కథనానికి కూడా ప్రత్యేకంగా మంత్రులు కానివ్వండి, అధికార యంత్రాంగం పూర్తిగా కూడా స్పందించారు. వెంటనే ఎస్ ఛానల్లో చూసిన కథనానికి స్పందించి ఇక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు కూడా అధికారులు కానివ్వండి, ఇటు మంత్రులు కానివ్వండి, వారందరూ కూడా ఇక్కడికి వచ్చి కూడా ఏర్పాట్లు అనేది పరిశీలించి పిల్లలు షెల్టర్ తీసుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సిన సౌకర్యాలు ఎట్లా ఉంటున్నాయి మొత్తంగా కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఆ వరద ముంపు నుంచి కానివ్వండి, ఆ వరద నీటి ఉధృతి నుంచి కానివ్వండి, ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా కూడా ఈ హాస్టల్ అనేది తేరుకుంటా ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఇబ్బంది లేకుండా కూడా పిల్లలందరికీ కూడా ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికైతే పిల్లలు ప్రాథమిక పాఠశాలలోనే షెల్టర్ పొందుతూ ఉన్నారు. వారు మరి 2-3 రోజుల్లో కూడా వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసే పరిస్థితి నేపథ్యంలో కూడా మరోసారి వర్షం కురిసినా కానివ్వండి, ఇతర ఇబ్బందులు కలిగినా కానివ్వండి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ కొన్ని చిన్న మరమ్మతులు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ మొత్తంగా కూడా ముంపునకు గురైన ఈ గిరిజన సంక్షేమ హాస్టల్ మొత్తంగా కూడా వాటర్ మొత్తంగా అక్కడ పోయింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నేపథ్యంలో కూడా పిల్లలను మాత్రం ప్రస్తుతానికైతే ప్రాథమిక పాఠశాలలో ఉంచారు. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటే అక్కడ స్కూల్లో షెల్టర్ పొందుతున్న అక్కడ విద్యార్థినుల పరిస్థితి 120 మందికి పైగా విద్యార్థినులు అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు. వారి పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ విద్యార్థినుల ఏ విధంగా అక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నది కూడా ఒకసారి అక్కడికి వెళ్ళి పరిశీలించి చూద్దాం. అయితే ఆర్ఆర్ నగర్లో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్స్ కమ్ స్కూల్ మొత్తంగా కూడా నీట మునిగిపోయిన నేపథ్యంలో కూడా విద్యార్థులందరినీ ఇక్కడ చదువుకుంటున్నటువంటి బాలికలందరినీ కూడా పక్కనే ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్కి కూడా తరలించారు. ఇక్కడ గత 4 రోజుల నుంచి కూడా ఇక్కడ పిల్లలందరూ కూడా ఇక్కడే షెల్టర్ తీసుకుంటూ కూడా ఇక్కడే భోజనం చేస్తూ ఇక్కడే ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా హాస్టల్ బాగా నీట మునిగిపోయి ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి వాటర్ మొత్తంగా కూడా హాస్టల్ ప్రాంగణంలోకి రావడం, తరగతి గదులు మొత్తం కూడా మునిగిపోవడం, ఈ నేపథ్యంలో కూడా విద్యార్థులందరూ కూడా ఒకసారిగా కూడా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ స్కూల్కి సంబంధించిన ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వెంటనే స్పందించి పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారందరినీ కూడా పక్కనే ఉన్నటువంటి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్కి తరలించారు. గత 4 రోజుల నుంచి కూడా పిల్లలందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడే చదువుకుంటూ కూడా షెల్టర్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. వీళ్ళందరికీ కూడా ఈ స్కూల్లోనే ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేశారు. ఇక్కడే భోజన ఏర్పాట్లు కానివ్వండి, ఇతరత్ర మొత్తం సౌకర్యాలు కల్పించి పిల్లలందరికీ కూడా ఇబ్బంది లేకుండా ప్రత్యేక జాగ్రత్త చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో పాటు మన స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకుంటున్న బాలికలు ముఖ్యంగా దాదాపు 120 మందికి పైగా బాలికలు వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఆ గిరిజన హాస్టల్లో ఉంటూ అక్కడే చదువుకుంటూ కూడా అక్కడే హాస్టల్లోనే ఉంటున్న నేపథ్యంలో కూడా వారందరూ కూడా ఈరోజు మనం చూసినటువంటి భారీ వర్షాలు కానివ్వండి ఒకసారిగా కూడా ఆందోళనకు గురై ప్రస్తుతం అయితే వాళ్ళు తేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, వారికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది కూడా పిల్లలు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏమైనా చెప్పండి, ఆ రోజు వర్షం పడింది కదా, బాగా మీ హాస్టల్ మొత్తంగా కూడా మునిగిపోయింది, ఇక్కడికి తీసుకొచ్చారు, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? సార్ ఇక్కడ అంతా బాగానే ఉంది, బాగానే చూసుకుంటున్నారు, బాగానే ఉంది. ఆ రోజు ఎట్లా ఉంది వర్షం పడినప్పుడు మీరు ఎట్లా? బాగా హెవీగా వాటర్ వచ్చేసినాయి రూమ్లోకి, అన్ని బుక్స్ అన్నీ తడిచిపోయినాయి, రూమ్లోకి వాటర్ వస్తున్న సారు అన్నీ రూమ్లోకి ప్రస్తుతానికి రానికుండా చూసుకున్నారు. కానీ సార్ వాళ్ళ ప్రయత్నం చేశారు, కానీ రూమ్లోకి చాలా వాటర్ వచ్చేసినాయి, అన్నీ తడిచిపోయినాయి సార్. ఇప్పుడు ఇక్కడ బాగానే ఉంది సార్, భోజనం కానివ్వండి బాగానే ఉంటుంది సార్. మినిస్టర్ గారు వచ్చారు, మంత్రి గారు వచ్చారు, అందరూ వచ్చారు, చూశారు సార్. బాగానే ఉంది సార్ ఇక్కడంతా. ఇక్కడ ఎట్లా ఉంది భోజనం కానీ అన్నీ బాగున్నాయా? బాగుంది సార్. ఏం చేస్తున్నారు పొద్దున్నే?
పొద్దున్నే లేచి అందరు జల్లేసుకుంటాం సార్. తర్వాత అందరు స్నానాలు చేసి బ్రష్ చేసి జాబ్ వెళ్తాం. అది తాగేసిన తర్వాత టిఫిన్కి వెళ్ళిపోతాం సార్. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా అందరం కూర్చుంటాం సార్. మేడమ్స్ కూర్చోబెట్టి బేసిక్స్ నేర్పిస్తాం. ఎట్లా ఉన్నాయి ఇక్కడ భోజనం అది అంత బాగుందా? బాగుంది సార్. పెద్దగా చెప్పు. బాగుంది సార్. ఏ ఊరు మీది? మాది జంపని పక్కన బూత్ మాది. ఆ రోజు వర్షం పడినప్పుడు ఎక్కడ అట్లా ఉంది హాస్టల్ పరిస్థితి? మోకాల దాకా వాటర్ వచ్చేసినాయి సార్. ఇంకా మున్సిపాలిటీ స్కూల్ దగ్గరికి తీసుకొచ్చి వెంటనే ఇక్కడికి వచ్చేసారా? వచ్చేసింది. ఇక్కడ అంతా కంఫర్ట్గా ఉందా? కంఫర్ట్గా ఉంది. భోజనం కానీ దుప్పట్లు అవన్నీ ఉన్నాయా? ఉన్నాయి సార్. బాగుంది ఇక్కడ. బాగుంది సార్. మీ అమ్మ వాళ్ళు ఫోన్ చేశారా? చేయలేదు. మాట్లాడారా వాళ్ళతో? రైట్. ఖచ్చితంగా చూసుకుంటే దాదాపు ఆ రోజు భారీ వర్షం కారణంగా కూడా మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేసి హాస్టల్ మొత్తంలో పిల్లలందరూ కూడా చాలా భయపడిపోయి ఆందోళన పడిపోయిన నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ ఇక్కడికి వెంటనే హుటాహుటిన ఇక్కడ తరలించారు. ఈ తర్వాత కూడా ఎస్ ఛానల్ ప్రత్యేకంగా కథనాలు అయితే ప్రసారం చేసింది. ఆ రోజు హాస్టల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది కూడా ఎస్ ఛానల్ ప్రత్యేకంగా కథనాలు ప్రసారించింది. వాస్తవ పరిస్థితులు మొత్తంగా కూడా వెలుగులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో వెంటనే మంత్రులు కానివ్వండి, అధికార యంత్రాంగం పూర్తిగా కూడా స్పందించారు. ఇక్కడికి వచ్చి హాస్టల్ పరిశీలించడంతో పాటు ఇక్కడ వాళ్ళు షెల్టర్ పొందుతున్న స్కూల్ దగ్గరకు వచ్చి విద్యార్థినులకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తంగా కూడా చేశారు. వారికి సంబంధించిన పుస్తకాలు మొత్తంగా కూడా పూర్తిగా తడిసిపోయినాయి. వారి వస్తు సామాగ్రి మొత్తం కూడా తడిసిపోయిన నేపథ్యంలో కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పిన కూడా మంత్రులు కానివ్వండి, ఇతర ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అట్లాగే కొంతమంది దాతలు రెడ్ క్రాస్ కానివ్వండి, ఇతరత్ర దాతలు కూడా స్పందించి పిల్లలకి ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు కాబట్టి వారి వస్తు సామాగ్రి, వారి బట్టలను కూడా మొత్తం తలిసిపోయిన నేపథ్యంలో కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా దుప్పట్ల పంపిణీ కానివ్వండి మొత్తంగా కూడా జాగ్రత్తగా చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక భారీ వర్షానికి ఈ హాస్టల్ ప్రాంగణం మొత్తంగా కూడా పూర్తిగా నీట మునిగిపోయిన నేపథ్యంలో విద్యార్థినులు దాదాపు 120 మందికి పైగా హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులు మొత్తంగా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ వాటర్ మొత్తంగా కూడా పోవటం, విద్యార్థినులు ఇక్కడ సేఫ్గా ఉండటం, ఈ నేపథ్యంలో కూడా వారందరూ కూడా ఆ రోజు జరిగినటువంటి దాని నుంచి కూడా ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా కోలుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందించింది. అట్లాగే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజన ఏర్పాట్లు, ఇతరత్ర ఏర్పాట్లు మొత్తంగా కూడా ప్రభుత్వం స్పందిస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే బాగున్నాయని చెప్పి కూడా విద్యార్థినులు చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. కొల్లిపర మండలంలో వరద ముంపుకు గురైన గ్రామాల్లో టీడీపీ నాయకులు సహాయక చర్యలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం నాయకులు కుదరవల్లి శ్రీనివాసరావు సహకారంతో అన్నవరపు లంక గ్రామంలో వరద బాధితులకు భోజనం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముంపునకు గురైన పలు గ్రామాలను తెలుగుదేశం పార్టీ నాయకులు సందర్శించారు. ముంపునకు గురైన ఆయా గ్రామాల్లో పర్యటించి వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందజేశారు. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం నాయకులు కుదరవల్లి శ్రీనివాసరావు వితరణతో అన్నవరపు లంక గ్రామాల్లోని బాధితులను పరామర్శించి వారందరికీ భోజనం ప్యాకెట్లతో పాటు వాటర్ బాటిల్స్ను అందజేశారు. ఈ సందర్భంగా ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు అన్నవరపు లంక గ్రామ ప్రజలకు ఒక పూట భోజనం, పెరుగన్నం, వాటర్ బాటిల్స్ అందించడానికి కుదరవల్లి శ్రీనివాస్ ముందుకు రావటం అభినందనీయమని అన్నారు. కుదరవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు తమ వంతు సాయంగా బాధితులకు భోజనం అందించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు యోగేష్, గోనుగుంట్ల కన్నయ్య, జాఫర్, ముళ్లపూడి వెంకట్, భరత్, వసంతం అశోక్, సుంకర హరికృష్ణ, భీమవరపు చినకోటిరెడ్డి, తాత ఆంజనేయులు, మహేష్, అద్దేపల్లి రమేష్, చొప్పర కిరణ్, రియాజ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొల్లిపర మండలం గ్రామాల్లో వరద బాధ్యతలకు ప్రీతమ నాయకులు గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనల మేరకు ఇవాళ ఆహార పదార్థాలు అందజేయటం, వాటర్ బాటిల్స్ అందజేయటం జరిగింది. వరద ముంపుకి గురైనటువంటి ప్రాంతాల్లో ఒక ప్రాంతమైన తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం అన్నవరపులంక గ్రామంలో మాజీ మంత్రివర్యులు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవనీయులైన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆదేశాలతో ఐటీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రముఖ తెలుగుదేశం పార్టీ నేత, సాంస్కృతిక విభాగం నాయకులు, సోదర సమానులు శ్రీ కుదరవల్లి శ్రీనివాసరావు గారి యొక్క దాతృత్వంతో, పెద్ద మనసుతో ఈ రోజున ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఆహారాన్ని, మంచినీటిని అందించడం జరిగింది. కుదరవల్లి శ్రీనివాస్ గారు మున్ముందు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు,
మాజీ మంత్రివర్యులు నక్క ఆనందబాబు గారి యొక్క ఆశీస్సులతో ఇంకా ఐటీడీపీ బృందంతో తెలుగుదేశం పార్టీ నాయకులందరి యొక్క మన్నలను పొందుకొని ఎన్నెన్నో మంచి కార్యాలు ప్రజా కార్యాలు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెనాలి నియోజకవర్గ కొల్లిపరం మండలంలోని అన్నవరం గ్రామ పరిధిలో ఈ వరదకి ముంపుకు గురైనటువంటి ఈ గ్రామంలో ఎంతోమంది ఆకలితో అల్లాడుతున్న ప్రజల కోసం మా నాయకులు డెల్టా టైగర్ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వారి ఆదేశానుసారం మనకు తెనాలి నియోజకవర్గంలో నాయకులంతా కార్యవర్గ సమావేశం మొత్తం అందరూ కలిసి ఇక్కడికి వచ్చి మా అన్నవరం గ్రామానికి నాణ్యమైన ఫుడ్డు అలాగే వాటరు ఇవన్నీ సప్లై చేశారు. దానికి మేము ఎంత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెనాలి బాలాజీరావుపేటలో ప్రబోధాశ్రమం శ్రీకృష్ణ మందిరం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల ముగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక నేతృత్వంలో భగవాన్ శ్రీకృష్ణుడి పల్లకి ఊరేగింపు నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేటలో శ్రీకృష్ణాష్టమి పండుగ నుండి 10 రోజుల పాటు ప్రతిరోజు ఉత్సవాలు నిర్వహించిన ప్రబోధాశ్రమం శ్రీకృష్ణ మందిరం బుధవారం ముగింపు ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి భగవాన్ శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక నేతృత్వంలో జరిగిన భగవాన్ శ్రీకృష్ణుని పల్లకి ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలు మధ్య కోలాటం, వివిధ సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. భగవాన్ శ్రీకృష్ణుని ప్రతిమ పల్లకిని భక్తులు తమ భుజాలపై ఎత్తుకుని ఊరేగింపు నిర్వహించారు. భగవాన్ శ్రీకృష్ణుని పల్లకి ఊరేగింపు ఉత్సవాన్ని గుంటూరుకు చెందిన ప్రబోధాశ్రమం శ్రీకృష్ణ మందిరం పర్యవేక్షణలో నిర్వహించారు. రౌతు శ్రీనివాసరావు, టి వాసు, కృష్ణారావు, రొంపిచర్ల రామకృష్ణ, బి శివలింగం నాయక్, బ్రహ్మం, పట్టాభి శ్రీను, హరిబాబు, శ్రీదేవి, పరిమళ, అరుణ, దిల్షా, వంశిక, శ్రీలక్ష్మి, మహాలక్ష్మిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి దివ్య ఆశీస్సులతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో 10వ రోజు ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పల్లకి ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. స్వామివారు ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారు మాకు ఎంతో క్రమశిక్షణగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరిపే విధంగా మాకు ఎంతో క్రమశిక్షణ విధానాలను నేర్పించి ఉన్నారు. ఆయన నేర్పించినటువంటి క్రమశిక్షణ విధానంతోనే ఎంతో చక్కగా మేళతాళాలతో స్వామివారిని ఊరేగింపు చేయడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే భగవద్గీతలో ఉన్నటువంటి త్రైత సిద్ధాంతము అనేటువంటి జీవాత్మ, ఆత్మ, పరమాత్మల యొక్క వివరం తెలియజేయడం స్వామివారు జరిగింది. ఈ త్రైత సిద్ధాంత ఆధారంగానే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ కృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొని అందరూ కూడా దేవదేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా 10వ రోజు ఇప్పటిదాకా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంది. 10వ రోజు ఈరోజు మరి తెనాలి పట్టణ పురవీధుల్లో బాలాజీరావుపేటలందు మొత్తం కూడా భక్తులందరికీ దర్శనార్థం కోసం పల్లకీని ఊరేగింపుగా మరి భక్తుల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు పురవీధుల్లో స్వామివారు విచ్చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి పల్లకీని దర్శించుకుని పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. కొల్లిపర మండలంలోని లంక గ్రామాల్లో వరద ఉధృతి కొంతమేర తగ్గుముఖం పట్టింది. గత 4 రోజులుగా వరద ముంపులో చిక్కుకున్న గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. వరద ముంపు అయితే తగ్గింది, కానీ ఆ ప్రభావం నుండి గ్రామాలు కోలుకొని సాధారణ పరిస్థితికి వచ్చేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కొల్లిపర మండలంలో లంక గ్రామాల వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి గోపీచంద్ తెలియజేస్తారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలదిగ్బంధంలో చిక్కున్న లంక గ్రామాలు మొత్తంగా కూడా కొంత
కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 4 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాల వల్ల కూడా కృష్ణానదికి వరద మొత్తంగా కూడా పోటెత్తింది. ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా పెద్ద మొత్తంలో నీరు అనేది కూడా దిగువకు విడుదలైన నేపథ్యంలో కూడా ఇటు కృష్ణానది పరివాహక ప్రాంతాలు మొత్తంగా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఆయా లంక గ్రామాల్లో మొత్తంగా కూడా బయటికి రాలేని పరిస్థితిలో ప్రజలందరూ కూడా గ్రామాల్లోనే చిక్కుకుపోయిన నేపథ్యంలో కూడా ఇటు మొత్తంగా కూడా వారికి ప్రత్యామ్నాయ చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా కొల్లిపర మండలంలో ఉన్నటువంటి హనుమాన్పాలెం, అట్లాగే బొమ్మవానిపాలెం, మనవరపులంక తదితర గ్రామాల మొత్తంగా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. 4 రోజుల నుంచి కూడా సహాయక చర్యలను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికార యంత్రాంగం కానివ్వండి, ఇటు ప్రజాప్రతినిధులు మొత్తంగా కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి వారందరినీ కూడా సురక్షితంగా ప్రాంతాలకు తరలించడంతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజానీకానికి కూడా ఇక్కడి నుంచి కూడా ఫుడ్ అనేది కూడా మొత్తంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కొల్లిపర మండలంలో ఉన్నటువంటి అన్నవరపులంక గ్రామం సమీపంలో ఉన్నాం. ఇక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతంలో కృష్ణానది ఒడ్డును కూడా పెద్ద ఎత్తున వరద అనేది కూడా నిన్నటి వరకు కూడా ముంచెత్తింది. గ్రామాల మొత్తాన్ని కూడా దాదాపు కరకట్ట వరకు కూడా వరద నీరు అనేది కూడా పోటెత్తింది. ఇప్పుడిప్పుడే కూడా ఆ నీరంతా కూడా తగ్గిపోతూ వరద నుంచి కూడా గ్రామాల మొత్తంగా కూడా బయటపడతా ఉన్న నేపథ్యంలో ఇటు ప్రత్యేకంగా అయితే జాగ్రత్త చర్యలు అయితే అధికారులు చేపట్టారు. అట్లాగే ఈ వరద ప్రవాహానికి పెద్ద ఎత్తున పంటలు కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉంది. రైతాంగానికి సంబంధించి ఇటు సాధారణ పంటలతో పాటు అట్లాగే వాణిజ్య పంటలు మొత్తంగా కూడా అరటి, పసుపు, కంద తదితర పంటలు మొత్తంగా కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. దాదాపు 4 రోజుల పాటు ఈ పంటలన్నీ కూడా నీటిలోనే ఉన్న నేపథ్యంలో కూడా అవన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అకాల వర్షాలు, భారీ వర్షాల వల్ల కూడా ఈ వరదల వల్ల కూడా తమ పంట మొత్తంగా కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఉంది. చాలా ఇబ్బందులు ఉన్నామని చెప్పిన కూడా రైతులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కూడా ఈ 4 రోజుల నుంచి ఏదైతే లంక గ్రామాల మొత్తంగా కూడా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి ఉంది. ఈ విపత్తు నుంచి కూడా ఈ గ్రామాల మొత్తంగా కూడా ఇప్పుడిప్పుడే తేరుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. అన్నవరపులంక దగ్గర చూసుకుంటే కనుక దాదాపు ఈ అన్నవరపులంక గ్రామంలో దాదాపు 250-300కు పైగా నివాస గృహాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 1000 మందికి పైగా 1500 దాకా కూడా జనం నివసిస్తూ ఉన్న నేపథ్యంలో కూడా వారందరినీ కూడా ఈ కృష్ణానది పక్కనే ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రంలో కూడా వారందరినీ కూడా షెల్టర్ ఏర్పాటు చేశారు. లోపల ఉన్న ప్రజలందరూ కూడా అట్లాగే ఉన్న పరిస్థితి ఉంది. వారందరికీ కూడా ప్రత్యేకంగా పడవల సాయంతో పడవల ద్వారా కూడా ప్రత్యేకంగా అయితే భోజన వసతి కానివ్వండి, మంచినీరు కానివ్వండి, పాలు, ఇతరత్ర ఆహార పదార్థాలు మొత్తంగా కూడా పంపించే ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఇక్కడ కరకట్ట దగ్గర ఈ అన్నవరపులంక దగ్గర కృష్ణానది తీరం పక్కనే కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ప్రత్యేకంగా సిద్ధంగా ఉంచిన పరిస్థితి ఉంది. 3 రోజుల నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తంగా కూడా ఇక్కడే మకాం వేసి ఎప్పుడు అవసరం వచ్చినా సరే ఎలర్ట్గా ఉండే వాళ్ళు ఆదుకునేందుకు కూడా వాళ్ళందరూ కూడా ఎలర్ట్గా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ లోపల అన్నవరపులంక కానివ్వండి, ఇటు బొమ్మవానిపాలెం కానివ్వండి, ఇటు తీర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా భయంగా కూడా ఈ 4 రోజుల పాటు కూడా ప్రాణాలు కూడా గుప్పిట్లో పెట్టుకొని కాలం వెళ్లదీసిన పరిస్థితి ఉంది. ఈ వరద ఉధృతి, కృష్ణానదికి సంబంధించిన వరద ఉధృతి కొంతమేర తగ్గడంతో వారందరూ కూడా కొంత తేరుకుంటున్నారు, ఊరాట చెందుతున్నారు. అట్లాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి పశువులు కూడా చాలా వారికి పశుగ్రాసం కానివ్వండి, ఆహారం కూడా వారికి గడ్డి కానివ్వండి అది దొరక కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ప్రకాశం బ్యారేజ్కి భారీ మొత్తంలో ఎన్నడూ లేని విధంగా గత 100 ఏళ్లుగా ఎప్పుడూ లేని విధంగా కూడా భారీ ఎత్తున వరద నీరు అనేది కూడా రావడంతో మొత్తం ఇన్ఫ్లో అవుట్ఫ్లో కానివ్వండి పెద్ద ఎత్తున దాదాపు 12 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయడం, అట్లాగే ఆ వాటర్ అంతా కూడా ఇటు కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఇటు లంక గ్రామాల మీదుగా కూడా రావడంతో కూడా ఈ ఏర్లన్నీ కూడా సమీప కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు భయంగా కూడా కాలం గడిపిన పరిస్థితి ఉంది. మొత్తంగా వీరందరికీ కూడా ప్రత్యేకంగా ఆహారం కానివ్వండి, ఇతరత్ర సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వం తరపున కల్పించే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. పంటలు కూడా పూర్తిగా నీట మునిగిపోయి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నప్పటికీ అవి ఎందుకు పనికొచ్చే అవకాశం లేదని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక 4 రోజుల నుంచి కూడా వరద ఉధృతిలో చిక్కుకుపోయిన ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే వాటర్ కొంతమేర తగ్గుతున్న నేపథ్యంలో కూడా వారందరూ కూడా కొంత ఊరటనైతే చెందుతున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపీచంద్, ఎస్ న్యూస్, కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో భట్టిప్రోలు మండలం వెల్లటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 25,000 రూపాయలు విలువ చేసే మందులను అందజేసింది. మందులు అందజేసిన క్లబ్ సభ్యులకు జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. భట్టిప్రోలు మండలం వెల్లటూరు పరిసర లంక గ్రామాల్లో ఏర్పడిన వరదల కారణంగా అనారోగ్యంకు గురైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేసేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 25,000 రూపాయల విలువగల ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, క్యాప్సిల్స్ని జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ విజయమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులను డాక్టర్ విజయమ్మ అభినందించింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు,
కార్యదర్శి దేవయజనం మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, నల్లూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ జీవన్లత, డాక్టర్ రామలక్ష్మి, మోటూరు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఒక హారిబుల్ విపత్కర పరిస్థితుల్లో బయట అందరూ కూడాను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు రోటరీ నుంచి ఏదైనా సహాయం చేయాలనే ఆలోచన వచ్చినందుకు మా రొటేరియన్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. నిన్న అందరికీ చాలా మందికి భోజనం పెట్టారు. అదే కాకుండా ఇప్పుడు మెడిసిన్స్ నీడీ హెల్ప్ ఏంటంటే మెడిసిన్స్ కరకట్ట తెగిపోయే ప్రాంతం టైంలో అక్కడ అందరికీ కూడా మెడిసిన్స్ అవసరం కాబట్టి రొటేరియన్స్ రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి మంచి మందులు అంటే చాలా కాస్ట్లీ మెడిసిన్స్ ఇచ్చినందుకు మా రొటీరియన్స్ తరఫున వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదే కాకుండా ఈ మెడిసిన్స్ ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడాను థ్యాంక్ యూ చెప్తున్నాను. నమస్కారం అండి. యాక్చువల్గా అంటే ఇప్పుడు నీడీ టైంలో మీరు ఇట్లా డ్రగ్స్ తీసుకొచ్చి ఇవ్వడము, మంచి మందులు రోటరీ క్లబ్ తరఫున మంచి డ్రగ్స్ తీసుకొని వచ్చి ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా మాకు అంటే చాలా ఎన్ని ఉన్నా ఇప్పుడు చాలా అవసరం ఉండే పరిస్థితేను. డ్రగ్స్ గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా అన్ని రకాల మందులు సప్లై చేస్తుంది. ఈవెన్ దో మీరు మీ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఇది చాలా మందికి అంటే కొంతమంది ఏంటంటే ఇవి చూస్తే ఈ ప్యాక్లు చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవి కొన్న ట్యాబ్లెట్లను హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతమంది సైకలాజికల్గా కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ రోటరీ క్లబ్ తరఫున ఇలా డ్రగ్స్ ఇస్తుందండి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటంలో శరణాగతి గోష్ఠి తన వంతు సహాయ సహకారాలు అందిస్తుందని శరణాగతి గోష్ఠి వ్యవస్థాపకులు నరేంద్ర రామానుజస్వామి అన్నారు. వరద పీడిత బాధితులకు 5,000 మందికి అన్న ప్రసాదాన్ని అందించడం జరిగిందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెను ముప్పుని కలిగించిన వర్షాలు, వరదల వల్ల నిరాశ్రులైన బాధితులకు చిన్నజీయర్ స్వామి సంకల్పంతో తెనాలి శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో మంగళవారం కొల్లిపర మండలం తూములూరు, అన్నవరపు లంక గ్రామాల ప్రజలకు, బుధవారం కొల్లూరు మండలం ఈపూరు లంక గ్రామ ప్రజలకు 5,000 మందికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేయటం జరిగిందని నరేంద్ర రామానుజస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో తన్నీరు సీతారామయ్య, విష్ణుమలకల వాలేశ్వరరావు, మంగమూరి సురేంద్ర, బండారు వాసుబాబు, ఈదర కోటేశ్వరరావు, పి శివ నాగమల్లేశ్వరరావు, బర్మా రామకోటేశ్వరరావు, తన్నీరు శివశంకర్, చుక్క భానుప్రసాద్, నాగినేని సురేష్, పలువురు భక్తులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ద్వారా చిన్నజీయర్ స్వామివారి ఇక్కడ మంగళాశాసనాలతో, చిన్నజీయర్ స్వామివారి యొక్క స్ఫూర్తితో, వారి యొక్క సేవా దృక్పథంతో మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ తెనాలి వారి యొక్క ఆధ్వర్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతమైనటువంటి లంక గ్రామాలకి వరద ముప్పు ఉండటం వల్ల, వరదలో ఉండటం వల్ల వారికి భగవంతుడి యొక్క ఆహార ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. సుమారుగా ఒక 2,000 మందికి ఈరోజు ఉదయం అందించడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం ఒక 3,000 మందికి అన్నప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి రోజున ఒక 1000 మందికి మనం సర్వీస్ చేశాం. ఏదో భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం ద్వారా 10 మంది బాగుండాలి కనుక, ఈ ఉపద్రవాన్ని ఊహించని ఉపద్రవం కనుక వరదలో ఉన్నటువంటి ముంపులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా భగవత్ కైంకర్యంగా ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమం అనేక మంది పాల్గొంటున్నారు. శరణాగతి గోష్ఠి సభ్యులు ఎంతోమంది ఈ కైంకర్యంలో పాల్గొంటున్నారు. వారి యొక్క ఈ కైంకర్యంలో ఈ ప్రసాద తయారీ విధానంలో కావచ్చు, ఆ ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో కావచ్చు, రకరకాలుగా ఈ కైంకర్యంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మనకి ఈ కైంకర్యంలో తెనాలి డబల్ హార్ట్స్ వారు మునగాల శ్యామ్మోహన్ ప్రసాద్ గారు, ఈ మోహన్ శ్యామ్ ప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అందరికీ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలి, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలి, కృష్ణమ్మ శాంతించాలి. ఇంకా ఈ శరణాగతి గోష్ఠి యొక్క సేవా కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఉంటూ ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చక్కగా ప్రజలందరూ కూడా సర్వీస్ చేయాలని భావిస్తూ జై శ్రీమన్నారాయణ. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం కృష్ణా పరివాహక ప్రాంతంలో వరద తాకిడికి నిరాశ్రయులైన బొమ్మవానిపాళెం, అన్నవరపు లంకకు చెందిన వరద బాధితులకు ప్రభుత్వంతో పాటు దాతలు అందిస్తున్న సహాయ సహకార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతానికి దగ్గరగా ఉన్న కొల్లిపర మండలంలోని బొమ్మవానిపాలెం, అన్నవరపు లంక గ్రామాల్లో నిరాశ్రులైన వారికి D3 సర్వీసు సొసైటీ తరపున దుప్పట్లు పంపిణీ చేశారు. 110 మంది కుటుంబాల వారికి డాక్టర్ శారద వారి సిబ్బందితో వెళ్లి దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ రాజేశ్వరి, శిరీష, శ్రీనివాసరావు, అలాగే స్థానిక MRO, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
దుగ్గిరాలలో విద్యుత్ సబ్స్టేషన్ చుట్టూ భారీగా చేరిన వర్షపు నీరు, మోకాల్లోతు నీళ్లు ఉండటంతో విద్యుత్ శాఖ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దుగ్గిరాల్లోని విద్యుత్ సబ్స్టేషన్ చుట్టూ వర్షపు నీరు భారీగా నిలబడిపోయింది. విద్యుత్ శాఖ సిబ్బంది పగలు రాత్రి అనే తేడా లేకుండా వర్షపు నీటిలోనే విధులు నిర్వహిస్తున్నారు. వర్షపు నీరు బయటికి తరలించే దానిలో ఉన్నతాధికారులు కూడా చొరవ తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తెనాలికి చెందిన అన్నదాత సుఖీభవ సంస్థ ఆధ్వర్యంలో కొల్లిపర మండలంలో వరద బాధితుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అన్నవరపు లంక గ్రామంలోని 350 కుటుంబాల వారికి ₹1,00,000 విలువైన సరుకులను ఉచితంగా అందజేశారు. అన్నదాత సుఖీభవ తెనాలి వారి ఆధ్వర్యంలో కొల్లిపర మండలం అన్నవరపు లంక గ్రామంలోని 350 కుటుంబాల వారికి బుధవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కృష్ణానది వరదల వల్ల బయటకు రాలేక గ్రామంలోని ఉంటున్న ప్రజలందరికీ వంట నూనె, కందిపప్పు, సబ్బులు, ఉల్లిపాయలు, కూరగాయలు, పండ్లు తదితర నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయ సహకారాలను అందించడం జరిగిందని సంస్థ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ శ్రీ జె మోహన్ రావు, కొల్లిపర మండలం అభివృద్ధి అధికారి వీరమాచిని విజయలక్ష్మి, ఎంపీడీఓ ఆఫీసు సూపరింటెండెంట్ చంద్రమోహన్, అన్నదాత సుఖీభవ సభ్యులు కొర్ర శ్రీనివాసరావు, జీవి నారాయణ, దుబా సందీప్, శిఖనం వరప్రతాప్, కొత్తగొర్ల శ్రీనివాసరావు, పోతర్లంక శ్రీనివాసరావు, తుళ్ళిమిల్లి పోతరాజు, జాన్ వెస్లీ, తుళ్ళిమిల్లి చంటి, అత్తోట ఉప సర్పంచ్ దివ్యల ఏడుకొండలు, బొల్లిముంత అంకమరావు, నాగేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈఓ శ్రీ మోహన్ రావు మాట్లాడుతూ కష్ట సమయంలో అన్నదాత సుఖీభవ సభ్యులు ఇక్కడ ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని, వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ట్రస్ట్ సభ్యులు కుర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ తరపున దాతల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారని, వరదల సమయంలో అన్నదాన కార్యక్రమాలు చేయటం, నిత్యావసర వస్తువులు అందించడం వంటి కార్యక్రమాలను దాతల సహకారంతో చేస్తున్నామని చెప్పారు. నమస్కారం అండి. ఈరోజు అన్నవరపు లంకల గ్రామంలో అన్నదాత సుఖీభవ తెనాలి వారి ఆధ్వర్యంలో 350 కుటుంబాలకి నిత్యావసర సరుకులు వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి పంపిణీ చేయడం జరుగుతుంది. దీని కిట్లో అన్ని నిత్యావసర సరుకులు అంటే కందిపప్పు, అలాగే ఆనియన్స్, ఆయిల్ ప్యాకెట్స్, కూరగాయలు, సబ్బులు, గడ్డాకు, ఉల్లిపాయలు, ₹250 దాకా ఖర్చు అమౌంట్ పెట్టి ప్రత్యేకంగా వీళ్ళకి అన్నదాత సుఖీభవ వారికి ప్రభుత్వం తరఫున జిల్లా పరిషత్ జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు. మానవ సేవే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. ఆశ్రమంలో దాతల సహకారంతో నూతన వస్త్రాలు, దుప్పట్లు, భోజనం పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన డాక్టర్ గంగాడి వెంకటనారాయణ 4వ వర్ధంతిని ఆయన భార్య గంగాడి భానుమతి నేతృత్వంలో కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించారు. బుధవారం సాయంత్రం స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేశారు. వృద్ధులందరికీ నూతన వస్త్రాలు, చీరలు, పంచెలు, దుప్పట్లు, టవల్స్ బహుకరించారు. ముందుగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి నేతృత్వంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో ఇతరులకు సహాయపడాలని ఆలోచన చేయటం అభినందనీయమని వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, ఆశ్రమవాసులు పాల్గొన్నారు. మానవ సేవయే మానవ సేవగా ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజంలో తమ వంతు సహాయ సహకారం అందించినప్పుడు మాత్రమే శాంతి కలుగుతుంది. మరి మానవత్వంతో చేసే ప్రతి పని కూడా దైవానికి చెందుతుందని మహర్షులు చెప్పారు. ఈరోజు కీర్తిశేషులు డాక్టర్ గంగాడి వెంకటనారాయణ గారి వర్ధంతి సందర్భంగా భార్య శ్రీమతి భానుమతి గారు మరియు కుటుంబ సభ్యులు ఆశ్రమవాసులకు మరి భోజనములు ఏర్పాటుతో పాటు నూతన వస్త్రములు బహుకరణ చేస్తున్నారు. మా సమాజంలో తోటి వారికి సహాయం చేయడంలో ప్రధానమైన అంశం ఏంటంటే అన్నదానము, వస్త్రదానము, గూడుదానం. ఈ అన్నదానం అనేది పరమేశ్వరుడు సాక్షాత్తు
అన్నపూర్ణాదేవిని అడిగి కాశీలో తీసుకుంటుంటారు. అంతటి శక్తి, అంతటి పవిత్రత ఈ అన్నదానంలో ఉంది. అటువంటి అన్నదానానికి సహకరించిన ధర్మదాతలకు, ధర్మకర్తలకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాను. ఇక్కడ శ్రీనివాసరావు గారి గురించి 2 మాటలు చెప్పాలి. వారు జనాల్లో ప్లాట్ఫామ్ల మీద పడుకుండే వాళ్ళకి నిద్రలేపి భోజనం పెడతారు. వారు పెట్టడమే కాకుండా ఎక్కడైనా ఫంక్షన్లు జరిగితే అక్కడ మిగిలిపోయిన పదార్థాలను తీసుకొచ్చి రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఎక్కడ ఉంటారో వాళ్ళందరికీ లేకుండా, అంటే ఒక తండ్రి తల్లి ఎంత కుటుంబంలో పాత్ర వహిస్తారో అటువంటి పాత్ర వహిస్తూ వారు జనాలకి ఎంతో మంచిని, శాంతిని కలగజేస్తున్నారు. నాకు చాలా సంతోషం. నల్లమడ వాగుకు గండిపడింది. వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగిపోయిందని పెనుమూలి గ్రామానికి చెందిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లమడ వాగు కట్ట తెగిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి వేలాది ఎకరాల్లో వరి పంటను ప్రభుత్వం వారు కాపాడాలని పెనుమూలి గ్రామానికి చెందిన రైతులు కోరుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీటి ఉధృతికి దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామం పరిధిలోని నల్లమడ వాగు కట్ట బలహీనపడిన కారణంగా గండిపడిందని రైతులు తెలిపారు. అయితే ఈ గండిపడి 4 రోజులు అవుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని రైతులు వాపోయారు. గండిని పూడ్చేందుకు జేసీబీ సైతం అక్కడికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి పంట వరద నీటిలో ఉండిపోయి అన్నదాతలు అల్లాడిపోతుంటే అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదని రైతులు పేర్కొన్నారు. నల్లమడ వాగు డిజైన్ చేసిన దానికంటే వరద స్థాయి అంతకు మించి పెరిగిందని అన్నారు. డ్రైనేజీ అధికారులు తక్షణమే గండిని పూడ్చే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 4 రోజుల నుంచి నల్లమల్ల డ్రైనేజ్కి గండి పడటం వల్ల కొన్ని వేల ఎకరాలు ముంపుకు గురైంది. ఈ గండి తక్షణం ప్రభుత్వం స్పందించి ఈ గండిని పూడ్చి రైతులకి మేలు చేయాల్సిందే కోరుతున్నాం. నంబూరండి. హలో సార్, పెనుమూలు అండి మాది, లోకేష్ గారి మండలం మాది ఏంటి. అయితే నాయి 24 కట్టలండి. నాది 7 ఎకరాల పొలం, నాయుడుగుంట పొలం మొత్తం తడిచిపోయి ఏం పనికిరాదండి. నాయి పల్లెల అబ్బాయి ఒకడు ఉన్నాడు, ఆడ కొల్లూరు అబ్బాయి, మొత్తం ఆడ 50 కట్టలు దాకా ఉన్నాయండి. నా 25 వాళ్ళ 20 కట్టలు దాకా ఉంది. కాడు కట్టి ఇద్దరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర ధైర్య సాహసాలు స్ఫూర్తిదాయకం. ఉమేష్ చంద్ర 25వ వర్ధంతి సందర్భంగా పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో పలువురి ఘన నివాళులు. వరద ముంపు నుండి తేరుకుంటున్న గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్. ఎస్ ఛానల్ కథనంతో స్పందించిన మంత్రులు, అధికారులు. మున్సిపల్ స్కూల్లోనే ఆశ్రయం పొందుతున్న బాలికలు. తెనాలిలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకల ముగింపు సంబరాలు. కృష్ణుని ప్రతిమ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.